అదే బాధ ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉండాలంటే కరెంట్ కావాలి కదా. మీటర్లు ఎప్పుడు వస్తాయి అంటే మన దగ్గరనే ఉన్నది. మంది మొత్తం ఇక్కడ దిగినామంటే మీటర్లు కళ్ళు మూసుకొని ఉడికొస్తాయి. ఎవరు కాదు ఇళ్లలో పండితే మీటర్లు రావు. ఎంత తొందరగా మనకు మీటర్లు సంపాదించుకోవాలంటే అంతమంది ఇక్కడ వచ్చి ఉండాలి. 900 ప్లాట్లు ఉన్నాయి, 900 మంది ఇక్కడ దిగలేదు. అప్పుడు మీటర్లు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన డబుల్ బెడ్రూమ్ అప్డేట్ అయితే వచ్చేసి బహదూర్పల్లి ఫ్రెండ్స్. బహదూర్పల్లిలో అయితే ఈ వాటర్ వర్క్ ఏదైతే ఉందో కొన్ని ధర్నాలు అయితే జరుగుతున్నాయి అనమాట. దాని గురించి ఒక చిన్న వీడియోలు అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ వీడియోలు చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. అదే విధంగా కొంతమందికి అయితే ఇక్కడ ఎవరికైతే ఈ డబుల్ బెడ్రూమ్లు వచ్చాయో వాళ్ళ గురించి అయితే ఈ ఫ్లాట్ నెంబర్ అండ్ వాళ్ళ నేమ్ అయితే అక్కడ కింద రాయడం జరిగింది మనకి లిఫ్ట్ దగ్గర అయితే. ఒకసారి అది కూడా వీడియో ప్లే చేస్తాను, అది కూడా వీడియో చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఫ్లాట్ నెంబర్ అండ్ నేమ్తో సహా అయితే ఇక్కడ బోర్డు మీద రాశారనమాట పెయింట్తో అయితే. ఇంకా ఎవరికైతే ఈ పేరు రాయలేదో అది కూడా రాస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ అయితే అందరికైతే రాశారనమాట ఈ బహదూర్పల్లిలో అయితే. ఇంకా విషయానికి వచ్చేసరికి అయితే ఈ వాటర్ వర్క్, పెయింట్ వర్క్ ఇంకా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి కూడా వీళ్ళైతే చేపించి ఇచ్చేస్తామని అయితే చెప్పారనమాట. మొన్న జరిగిన మీటింగ్లో అయితే ఇదంతా చాలా తీవ్రంగా వెళ్ళిపోయిందనమాట. అందరూ ఒక యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు. అందుకే ఇది ఒక మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది. ఎక్కడైనా సరే, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక యూనిట్తో మీరు పోరాడితేనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది వస్తాయి. అది కాకుండా మనకి ఇక్కడ రీసెంట్గా అయితే ఈ ప్రభుత్వం అయితే 1000 కోట్లు అయితే మనకి ఈ డబుల్ బెడ్రూమ్కి అయితే కేటాయించడం జరిగింది. అందువల్ల ఇంకా సర్వేగంగా ఈ డబుల్ బెడ్రూమ్లో అయితే ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని అయితే చూస్తున్నారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని